రాము, సోము ఇద్దరూ కేవలం కొన్ని నిమిషాల తేడాతో పుట్టారు. కాని వాళ్ల తల్లిదండ్రులు ఎప్పుడూ చెప్తారు, ఇద్దరికీ వేర్వేరు గుండెలు ఉన్నా ఒక్కటే హృదయధ్వని ఉన్నట్లుంది. చిన్నప్పటినుంచే వాళ్ళు అన్నీ కలిసే చేసేవారు. నడక నేర్చుకోవడం నుంచి ఆటలు ఆడుకోవడం, స్కూల్లో ఒక్కరి ఒక్కరు కాపాడుకోవడం వరకు. రాము పడిపోతే సోము ఏడిచేవాడు, సోము నవ్వుతే రాము కళ్ళలో వెలుగు మెరవేది. రాము శాంతంగా, ఆలోచనాత్మకంగా, మృదువుగా ఉండేవాడు. సోము మిస్చివస్గా, ఉల్లాసంగా ఉండేవాడు. కాని సూర్యుడు చంద్రుడులాగా ఒక్కరిని ఒక్కరు సమతుల్యం చేసుకునేవారు. అప్పుడు సోము గదిబయట రాత్రంతా కూర్చుని అన్న తాను నవ్వేవరకు ఆహారం తినలేదు. రాము చెయ్యి పట్టుకుని ఇలా అన్నాడు, నువ్వు బలహీనంగా ఉంటే నేనే నీ బలం. నువ్వు పడిపోతే నేనే నీ ఆధారం. మనం అన్నదమ్ములు మాత్రే కాదు, ఒక ఆత్మ. మనం అన్నదమ్ములు మాత్రే కాదు, రెండు శరీరాలు. ఆ మాటలు విన్న వెంటనే రాము బాధలోనూ నవ్వాడు. ఎందుకంటే తనకు జీవితంలో ఎప్పటికీ ఒంటరితనముండదని గ్రహించాడు. కాలం గడిచే కొద్దీ వాళ్ల బంధము మరింత బలపడా. రాము సోముకి సహనాన్ని నేర్పాడు. సోము రాముకి ఆనందంగా జీవించడం నేర్పాడు. వాళ్ళు జంట సోదరులు మాత్రమే కాదు, ఒకరికి ఒకరు అద్దం, స్నేహితులు, రక్షకులు. ఎవరైనా అడిగితే మీరిద్దరిలో ఎవరు బలవంతుడు? వాళ్ళు ఇద్దరూ ఒక్కసారిగా సమాధానమిస్తారు, ఒక్కడిగా కాదు, కలిసి ఉన్నప్పుడే బలవంతులు. మీకు ఈ కథ నచ్చితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి.